ఆడపిల్లలుగా పుట్టి మగపిల్లలుగా మారడం కోసం సెక్స్ మార్పిడి చేయించుకోవడం, మగపిల్లలుగా పుట్టి ఆడపిల్లలుగా మారడం కోసం సెక్స్ మార్పిడి చేయించుకోవడం, దాన్ని ట్రాన్స్‌జెండర్ అంటారు. మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళని. ఆ జెండర్ గుర్తింపులు ఇవ్వడం అన్నటువంటిది నడుస్తోంది. ఇదివరకు దీన్ని బాగా ప్రోత్సహించింది అమెరికా. యూఎస్ఏఐడి డబ్బులు ఇచ్చేది. దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్‌లు, సెంటర్లు, ఆపరేషన్ సిస్టమ్స్, మెరుగైనటువంటి వసతులు ఇట్లాంటివన్నీ చేసుకొచ్చారు. దీంతో భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడిచింది. ట్రంప్ వచ్చాక దానికి విరుద్ధం. ఎందుకంటే ఇట్లాగ మారి అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన వాళ్ళు ఉమెన్ స్పోర్ట్స్ దాంట్లోకి వెళ్తే ఉమెన్స్ నష్టపోతున్నారు. ఇట్లాంటి అంశాన్ని బేస్ చేసుకుని ఉద్యమాలు జరుగుతున్న యాక్షన్ తీసుకున్న ట్రంప్ వచ్చాక ఇప్పుడు అక్కడ ఇదివరకైతే మేల్, ఫిమేల్, థర్డ్ జెండర్ అన్నటువంటిది పెట్టారు. మనకు కూడా మన పుస్తకాల్లో కూడా తీసుకొచ్చారు. అట్లాగే ఐక్యరాజ్య సమితి తీసుకొచ్చినట్టు మన సర్టిఫికెట్లు వీటిలో కూడా. ఇప్పుడు బ్రిటన్ సుప్రీంకోర్టు అట్లాంటి ఆదేశం ఇచ్చింది. ట్రాన్స్జెండర్ ఉమెన్ అనేటటువంటి వాళ్ళని ఒరిజినల్ ఉమెన్గా చూడలేము. మామూలు మహిళలకు ఇచ్చే హక్కులు ట్రాన్స్జెండర్ ఉమెన్కి ఇవ్వలేము. ట్రాన్స్జెండర్ ఉమెన్ బతకడానికి పూర్తి అధికారం ఉంది, స్వేచ్ఛకు పూర్తి అధికారం ఉంది. కానీ మామూలు మహిళలకి భర్తతో ఉండే హక్కులు, మామూలు మహిళలకు సంబంధించినటువంటి రైట్స్ వీళ్ళకి ఇవ్వలేమని ప్రకటించింది.